ఇంకా దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే మీ దగ్గర బాధపడే అంశం P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో P4 పెట్టారు. అంటే ఎవరో పెద్ద ఆయన వస్తారట, వీరి గొప్పతనం విని పైసలు ఇస్తారట, ఆ పైసలను పెట్టి పబ్లిక్ని పెట్టి చివరి పెట్టి ఏదో డెవలప్ చేస్తారట, సంపద సృష్టిస్తా అని చెప్పే మన వీడియో చూశాను నేను. జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అప్పులు చేసి 10 రూపాయలు ఇస్తా ఉన్నాడు, నేను సంపద పెంచి సంపాదించి 15 రూపాయలు ఇస్తా అని చెప్పావు. అంటే సంపాదించడం అంటే ఏందో మాకు అర్థం కావడంలే. ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి చౌకగా కట్టిబెట్టే ప్రయత్నం తప్ప నాకు ఇంకోటి ఏం కనపడడం లేదు. దీంట్లో మీ ఆలోచన అట్లే ఉంటుంది. ఎక్కడైనా సరే మీ నాయకత్వంలో ఒక ప్రధానమైన సాగునీటి ప్రాజెక్ట్ వచ్చిందా చెప్పాలా మీరు? నాకు గుర్తుకుండి మీరు 2 సార్లు ఉరవకొండలో 5 టీఎంసీలకి ఒకే ప్రాజెక్టు కోసం ఉరవకొండ ఆత్మకూరు దగ్గర ఒకే హంద్రీనీవా కోసం మీరు 2 సార్లు టెంకాయ కొట్టిపోయింది మాత్రమే గుర్తుంది నాకు. అటు తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని 50 టీఎంసీలు మార్చుకొని ఆ 50 టీఎంసీలు మార్చుకున్న తర్వాత ఆ ఎత్తిపోతల పథకాన్ని చేసుకుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఆపుతుంటే జరిగే నష్టాన్ని కూడా గమనించని మీరు, మాట్లాడని మీరు, రాయలసీమ బంగారు సీమగా మారుతుందని మీరు ఊరకనే మమ్మల్ని మోసపుచ్చే మాటలు మాట్లాడతారా? మీ నాయకత్వంలో రాయలసీమ ప్రాంతంలో కియా అని అరవబాకండి. మేము 100 ఎకరాల భూములు ఇచ్చాం, మా నీళ్ళు లేకపోతే నీళ్ళు కూడా ఇచ్చాం మేము. నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే మా హక్కుగా ఉన్న రాజధాని మాతో మాట్లాడి ఉండాల్సింది రాయలసీమ వాళ్ళతో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హైకోర్టును మాకు అట్లే ఉంచి ఉండాల్సింది. ఉంచారా? అనంతపురం జిల్లాకు శాంక్షన్ అయినా వస్తుందని ఆశపడ్డ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయినా ఆగి ఉండాలి అక్కడ. ఎందుకు మీరు రాయలసీమ గురించి మాట్లాడతారు? నాకేం ఒక్కడి కనపడలేదు మీ దగ్గర నుంచి. ఏదైనా పోర్టులు కట్టారా? చూపించండి. విమానాశ్రయాలు ఏమైనా తెచ్చారా? అన్నీ ఒకే డిజైన్లో ఉంటాయి. దయచేసి ఏదో ఆయన డిప్యూటీ సీఎం ఒక మాట మాట్లాడారని దానికోసం మీరు దాన్ని ఫ్యాసిఫై చేసే ప్రయత్నం తప్ప నాకేం కనపడలేదు. భారతదేశంలో 22 అనుకుంటా, బహుశా 22 జాతీయ భాషలు ఉన్నాయి. 22 జాతీయ భాషలు ఏ భాష నేర్చుకునే అవకాశం కలిగించండి. మా శివ పిల్లలు ఉన్నారు, వాళ్ళు తమిళ్ నేర్చుకుంటారు, అవకాశం కల్పించండి. నాగాలాండ్ నాగాస్ భాష నేర్చుకుంటారు, కల్పించండి. కనుక ఏదో మనసులో పెట్టుకుని ఏదో మాటలు మాట్లాడదు దయచేసి. ఈరోజు అస్తిత్వ సమస్య వచ్చినప్పుడు అందరితో కలిసి మాట్లాడాలి. 29 నాటికి పేదలందరికీ సొంతిల్లు ఇస్తారట 3 సార్లు ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి, లేకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారి, ప్రపంచం మనకి మళ్ళీ మాడుకోవచ్చు, శాచురేషన్ మోడ్ మీద ఇండ్లు కడతామని చెప్పిన ప్రభుత్వాలవి. రాజకీయం లేదు, పార్టీలు లేవు, కులం లేదు, మతం లేదు, మీలాగా పొలిటికల్ గవర్నెన్స్ లేదు. 80 లక్షల ఇల్లు కట్టాలని ఆ రోజు అనుకున్న నాకు గుర్తు, ఆ సంఖ్య గుర్తు నాకు, అటు ఇటు కరెక్షన్లో ఉంటాయి. కాబట్టి మీరు చెప్పేది ఏదో ఎట్లా చేస్తారో చెప్పాలా. ఒకే అట్లా సర్వే జనా సుఖినో భవంతు, హ్యాపీ హెల్తీ వెల్తీ ఫ్యామిలీ ఇట్లా అనుకుంటూ పోతే అట్లే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అక్కడ చూస్తుంటాను, బ్రహ్మాండమైన 10 మంది ఉంటారు అక్కడ, బ్రహ్మాండమైన అంటుంటారు అక్కడ. అట్లా ఉంది మీ పరిపాలన మొత్తం. కాబట్టి దయచేసి మీరు పేదరికాన్ని మీరేమీ తగ్గించే ప్రయత్నం చేయలేదు బాబు గారు. ఈ మాట చెప్పడానికి బాధపడతా ఉన్నాను. సంపద సృష్టి మీ దగ్గర నుంచి లేదు, చదువులో మీ ఇన్వెస్ట్మెంట్ లేదు, హెల్త్లో మీ ఇన్వెస్ట్మెంట్ లేదు.